4 మంచి మాటలు కోట్స్ టైప్ మాట్లాడారనుకో భజన చేస్తారు వాళ్ళది. జెన్యూన్‌గా వెళ్ళే వాళ్ళు అది ఆడది అందులో పెళ్ళైన ఆడదంటే డెఫినెట్‌గా అనేవాళ్ళే ఉంటారు. ఇప్పుడు నేను ఒక వీడియో చేశానండి. అది నా ఫాల్ట్, నా తప్పు, పెద్ద మిస్టేక్. మంచేదో చెడేదో తెలుసుకోకుండా ఒక వీడియోని ప్రమోట్ చేయడం చాలా పెద్ద మిస్టేక్. దానికి నేను సారీ ఆల్రెడీ అపలైజ్ అనుకోండి. అయితే నేను వీడియో అప్లోడ్ చేసిన కొన్ని మినిట్స్‌లోనే వీడియో డిలీట్ చేసేసా. మళ్ళీ ఆ వీడియోని పెట్టి నువ్వు చేసావు 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 నేను చేసింది చూసింది 20,000 మందే డిలీట్ చేసేసా. నువ్వు 2 మిలియన్ల మందికి చూపించావు, 2 మిలియన్స్ పీపుల్ నీ వీడియోని చూశారు. అంటే అక్కడ ఆ వీడియోని ఎక్కువ ఎక్స్ప్లోర్ చేసింది, HCU గురించి నేను చేసిన వీడియోని మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేలా చేసింది ఎవరు? ఆ వీడియో చేసి అదంతా చేసిన వాళ్ళు. ఎందుకు చేయాలలా? నేను ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడాను. సారీ బై మిస్టేక్ ఇట్స్ హ్యాపెండ్, డిలీటెడ్. అక్కడే కట్ చేసుకోవచ్చు కదా. నీ వ్యూస్ కోసం ఒక ఆడదాన్ని తీసుకెళ్లి బజార్లో పెట్టడానికి కూడా వెనకకు పోరా? ఆలోచించరా? ఆవిడ కష్టపడి పైకి వస్తుంది. ఏ శివ, నేను రోజు నాకు అర్థం కాక అడుగుతా 50-60 కిలోమీటర్లు తిరిగి ట్రావెల్ చేసుకుంటా, అదే డబ్బుల కోసం ఎందుకు నేను ప్రమోట్ చేయాలి? దర్జాగా ఇంట్లో చేసి చేసుకుంటే ఒక్క బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే ఎన్ని ప్రమోషన్స్ వచ్చాయి తెలుసా? గేమింగ్ అని బెట్టింగ్ యాప్స్ కానీ ఒక్కదానికి 50,000 నెలకు 4 చేసుకుంటే ఏంది నాకు? బెట్టింగ్ యాప్లు, గేమింగ్ యాప్లు చేయలే. నేను ఒక్కటి కూడా అంటే చేసా. ఎప్పుడు నేను ట్రెండింగ్లకు రాకముందు చిన్నగా ఇంట్లో ఉండి అది తెలియనప్పుడు, తెలిసాక బాలరాజు వచ్చాడు కదా, అమ్మ చేయకూడదమ్మా బెట్టింగ్ యాప్లు, గేమింగ్ యాప్లు ఎప్పటికీ చేయకూడదు తల్లి. అది చేస్తే నీకు తెలియదేమో పరిణామాలు చాలా ఘోరంగా ఉంటాయంటే, నిజంగా ఆడతారా బాలరాజ్? నాకు తెలియదు, నా ప్రొఫైల్ ఎవరు చూసి అందులో పోయి నేను అలా అంతవరకే అనుకున్నా. కానీ ఉంటారమ్మా, నిన్ను నమ్మే వాళ్ళు ఉంటారు, వాళ్ళని మోసం చేయకూడదు, ఎప్పటికీ చేయకూడదు. చూడమ్మా, బ్రాండ్స్ అయ్యి గేమింగ్లకు పోకు, ట్రేడింగ్లకు పోదు అని చెప్పిండు. అదే లాస్ట్ అండి. నేను చేసిన 2-3 వీడియోలు నేను చేయలేదు, మళ్ళీ అప్పుడే స్టార్ట్ చేశాను, అప్పుడే క్లోజ్ చేసేసా. దాని తర్వాత మరి ఇప్పుడు నేను ఇంట్లో ఉండి రిలాక్స్డ్గా చేయొచ్చు కదా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కరైనా పాజిటివ్ కామెంట్ పెట్టారు, సుష్మకి ఇంత ఉంది, ప్రతి ఒక్కరు చేశారు. ఈవెన్ సీరియల్ ఆర్టిస్టులు, మన ఈ షోస్లో చేసే ఆర్టిస్టులు, మూవీలో వాళ్ళు హీరో హీరోయిన్స్ కూడా చాలా మంది ప్రమోట్ చేశారు. వాళ్ళందరూ చేసినప్పుడు నేను ఎందుకు చేయలేదు అని అదొక్క క్వశ్చన్ ఎందుకు ఎవరు వేయలేదు. నా పని ఏదో నేను చేసుకుంటూ పోతున్నా, మధ్యలో ఒక్క చిన్న మిస్టేక్ ఇస్ HCU. ఎవరైనా తప్పు చేయరండి, ఎవరు చేయరండి. నేషనల్ అవార్డు తీసుకున్న హీరో కూడా చిన్న మిస్టేక్ చేశాడు. ఎంతో మంది ఎన్నో మిస్టేక్లు చేశారు. అందులో నేను ఎంత అండి, సరే పోనీరా భయ్, అదొక ఆడపిల్ల చేసుకుంటాంది, ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చి అది ఏదో చేస్తాంది, సపోర్ట్ లేదండి. ఎక్కడ దొరుకుతుందా, ఎక్కడ తొక్కేద్దామా, ఎక్కడ నాశనం చేసేద్దామా, ఇదే మన ఇండియాలో ఉంది. నిజంగా చెప్తున్నాను, ఇది ఒక్కదానికి నేను బాధపడుతున్నా, దేనికి కాదు. సపోర్ట్ చేసినప్పుడు సపోర్ట్ అసలు యాక్చువల్లీ మీకు స్టార్ట్ అయింది పాజిటివ్తో, లాస్ట్కి వచ్చేసరికి బ్యాడ్, కంప్లీట్ గా నెగటివ్ కామెంట్. సుష్మా అంటే ఒక నెగటివ్. సుష్మా రోజు ఒకరితో డాన్స్ చేస్తుంది, సుష్మా స్లీవ్లెస్ వేస్తుంది, సుష్మా రోజు ప్రమోషన్లే చేస్తుంది, ఇంతే. ఇంకా సుష్మా కానీ ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర బట్టలు అది పెట్టకుండా ఉండాల్సింది, అప్లోడ్ చేయకుండా. అదొక్కటి అనిపించింది అండి నిజంగా కదా. అనుకోలేదు అంతా రియాక్ట్ అవుతారు అనుకోలేదు, కానీ ఘోరంగా రియాక్షన్స్. పెట్టకుండా ఉండాల్సింది. బట్ ఓకే, అంటే మీ వ్యూస్, మీ ఆడియన్స్ అంతా చూసే ఫ్యామిలీ ఆడియన్స్ కదా. కానీ నాకు ఇప్పటికి ఒక డౌట్ శివ, నేను ఇన్నిసార్లు బయటికి వెళ్తాను, లైక్ మొత్తం అంటే పబ్లిక్ మధ్యలో తిరుగుతాను కదా. నేను టెంపుల్ కూడా వెళ్ళాను ఒక రోజు. ఆ రోజు మోస్ట్లీ నాకు 500+ ఫొటోస్ ఇచ్చాను. మా ఫ్యామిలీతో వెళ్ళాను చాలా రోజుల తర్వాత ఒక టెంపుల్కి. నేను వెళ్ళి దర్శనం కూడా చేసుకోలేదు శివ. ఎంట్రీ కానీ ఆగిపోయినా జనాలు. సరే అని చెప్పి నేనేమనుకున్నా తెలుసా, నాకు ఇంత నెగిటివిటీ ఉంది కదా, అసలు ఏంటో నేను భయపడ్డా. వచ్చిన ప్రతి ఒక్కరు ఫ్యామిలీస్ దిగారు. నేను అవార్డ్ ఫంక్షన్కి వెళ్ళినా సరే ఫ్యామిలీస్ చూస్తారు కదా, ఫ్యామిలీసే దిగారు. సో చాలా మంది పాజిటివ్గా ఇంక వచ్చిన వాళ్ళు కూడా చెప్తారండి, చాలా నెగిటివ్ కామెంట్స్ వస్తాయి, ఏం పట్టించుకోకండి, ఎవరేం సుఖం కాదు, ఎవ్రీబడి ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుంది, ఓన్ స్టైల్ ఉంటుంది. సో దాన్ని మీరు మార్చుకోవాల్సిన అవసరం లేదు, కాకపోతే కొంచెం జాగ్రత్తగా మేడం, చాలా మంది ఇవైతే చెప్పారండి. సో నాకు అప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, నా వీడియోస్ అన్ని కూడా చూసేది ఫ్యామిలీ ఆడియన్సే కాబట్టి, స్టార్టింగ్ నుంచి ఫ్యామిలీ వాళ్ళే కాబట్టి కొద్దిగా మనం కూడా ఇది తగ్గించాలి అని నేను కూడా ఫిక్స్ అయిపోయాను. అసలు ఫాలోయింగ్ అంటే ఏంటో తెలియదు, సెలబ్రిటీ స్టేటస్ అంటే ఏంటో తెలీదు. అలాంటి మీకు ఒక సెలబ్రిటీ స్టేటస్ అండ్ ఒక మంచి ఫాలోయింగ్ వచ్చిన మీకు ప్రమోషన్స్ లేకుండా ఒక మంచిగా ఇదే ఇన్ఫ్లుయెన్సర్గా ఉండిపోతే బాగున్ను అని అనిపించలేదా ఇప్పుడు? అసలు ఎందుకు ప్రమోషన్స్ వదిలే అని అనిపించలేదా? అనిపించలేదండి. ఎందుకు?
ఎందుకు ఊరికే రీల్స్ చేస్తూ అప్లోడ్ చేస్తూ దానివల్ల ఈ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ జనరేట్ అవ్వండి. ఊరికి ఒక స్క్రీన్ పెట్టుకొని చేయడం. మీరు ఇన్స్టాలోకి దిగిందే ఇన్కమ్ కోసం? అట్లా అంతని కాదు, జస్ట్ డైవర్షన్ కోసం. నేను ఎప్పుడైతే కొంచెం డిప్రెషన్లో ఉన్నాను ఒక ఇన్సిడెంట్ వల్ల, సో ఆ ఇన్సిడెంట్ నుంచి బయటికి రావడానికి చిన్నగా, కాకపోతే నాకు ఒకటి ఉంటాయి కదండి, ఎవరి ఫ్యాంటసీలు బాగుంటాయి. సో దానివల్ల దాని తర్వాత మెల్లగా ఏదైతే చిన్న చిన్నగా శారీ ప్రోడక్ట్ ప్రమోషన్స్ అలా రావడం వల్ల కొంచెం క్రేజీ పెరిగింది నాలో. ఆశ, మనిషి అంటేనే ఆశ, ఎవరికి లేదంటే ఆశ. ఆశ ప్రతి ఒక్క మనిషికి ఉంటుంది, ఇది ఎవరు యాక్సెప్ట్ చేయరు, బట్ ప్రతి ఒక్కరు ఉంటుంది. నాకు ఆశ పుట్టింది. సో అక్కడ నుంచి నేను స్టార్ట్ చేశాను ప్రమోషన్స్. ఇప్పటికి 3 years అయింది, చేస్తూనే ఉన్నాను. కానీ ఊరికి ప్రమోషన్స్ లేకుండా అలా అంత పెట్టలేమండి టైం. అంత టైం ఎవరు వేస్ట్ చేస్తారండి? ఏదైనా జాబ్ చేస్తూ మళ్ళీ కూడా ఏదో ఈవినింగ్ అవర్స్ టైం పాస్ గా నా ఫాలోవర్స్ ఎంటర్టైన్ చేయడం కోసం ఇంకేదంగా చేయొచ్చు. కానీ ఏ పని పాట లేకుండా ఖాళీ కూర్చొని ఊరికి పద్దాక కెమెరా పెట్టుకొని ఏది లేనప్పుడు ఎందుకు? అయితే నెగిటివ్ కామెంట్స్ నెగిటివ్ ని యాక్సెప్ట్ చేస్తారా? ఆబ్వియస్ గా యాక్సెప్ట్ చేస్తాను. పాజిటివ్ ని అలాగే యాక్సెప్ట్ చేస్తాను, నెగిటివ్ కూడా యాక్సెప్ట్ చేస్తాను. అది కూడా కరెక్ట్ చేయాలి కదా. ఏం పట్టించుకున్నాండి, స్టార్టింగ్ లో పట్టించుకున్నాను. స్టార్టింగ్ లో ఒసే అన్న నన్ను ఒసే అన్నాడే వాడేవాడు ఇలా అన్నాడు సార్. స్టార్టింగ్ లో శారీస్ లో పెట్టుకున్నప్పుడు కూడా కామెంట్స్ ఘోరంగా వచ్చాయి సార్. అప్పుడు కూడా అన్నారు బాయ్ ఏదేదో. అప్పటికన్నా ఏముందిరా ఇందులో నాకు చదువుతారా? అప్పట్లో చదివేదాన్ని ఎక్కువ ఇప్పుడు ఎక్కడ చదువుతావు? వేలే కామెంట్స్ వస్తే ఎక్కడ చదువుతావు? చదవలేం. స్టార్టింగ్ లో చదివేదాన్ని నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్కడ ఫీల్ అయ్యానంటే, స్టార్టింగ్లో నేను శారీలో ఫుల్ కవర్తో మంచిగా ఎంత హోమ్లీగా వీడియోస్ చేసిన, నేను ఇట్లా అంటే స్క్రోల్ చేస్తే చాలా గలీజ్ వీడియోలు అట్లా కూడా వస్తుండే లేడీస్. వాళ్ళు ఎవరిని అంటలేరు, నన్ను ఎందుకు అంటారు. నేను ఊరికే మా ఇంట్లో వాళ్ళకి చూపించి ఇది చూడు ఎలా చేస్తున్నా. అక్కడ నుంచి ఇప్పుడు ఈ రోజు నా మీద ట్రాల్ వచ్చి మేము వచ్చి ఏం వచ్చినా సరే ఉండలే పక్కకు అయితే అంటే ఆ స్టేజ్కి మార్చేసారు. మీ పిల్లలు కామెంట్లు చూస్తారా? లేదండి, ఏం చూడు నేను చెప్పేస్తా, నాన్న ఈ ప్రొఫెషన్ ఇలాంటిది, నేను ఇలా ఫేస్ చేశాను, నేను ఇలా వెళ్తున్నా. సో అంతే క్లియర్ గా వాళ్ళకి ఒక నోట్ ఉంది, ఇలా ఉంటది సిచ్యువేషన్ చెప్పేసుకుంటారు. కానీ మళ్ళీ ఎందుకు ఫీల్ అవుతారు కదా, అందుకే వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చే లోపల క్లోజ్ చేయాలని ఫిక్స్ అయినానండి. ఇప్పుడు ఏమేమి చదువుతున్నారు? బాబు 8th class, పాప 4th class. సో నాకు పాపనే పాప మీద ఎక్కువ ఉంది కాబట్టి, సో పాప ఇంకొక 2 years లో, సో అప్పటి లోపలే క్లోజ్ చేయడం బెస్ట్. ఎందుకంటే తన ఫ్యూచర్ కి ఆపేస్తానండి నేను కొన్ని రోజులకి ఆపేస్తాను. అంటే అప్పుడు ఏంటి నార్మల్ వీడియోస్ చేసుకుంటారా మంచిగా ఫ్యామిలీ యూట్యూబ్ అలాంటి వీడియోస్ చేస్తూ ప్రశాంతంగా ఇంట్లో ఉంటూ వెబ్ సిరీస్ షార్ట్ ఫిల్మ్స్ కొంచెం మంచి క్యారెక్టర్ ఉన్నాయి, హోమ్లీ క్యారెక్టర్ ఉన్నాయి చేస్తాను. సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe